ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణం కల్వకుంటలో శ్రీ దుర్గామాత పునఃప్రతిష్ఠ మహోత్సవం దుర్గామాత ఆలయ కమిటీ మరియు కల్వకుంట గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు స్వప్న విధి, ధాన్యాదివాసం, చండీ హోమం, తీర్థ ప్రసాద వితరణ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ओम आरोग्याय स्वाहा ओम विद्याय स्वाहा ओम वसुंधराय स्वाहा ओम विरुद्धाय स्वाहा ओम पूजनाय स्वाहा ओम पादनाथस्यै स्वाहा ओम महिला दिनोत्सव వర్ధిల్లాలి. మహిళా దినోత్సవం చేయలేపండి. దుర్గామాత పునఃప్రతిష్ఠ కార్యక్రమం కల్వకుంటలో జరుగుతున్నది. ఇవాళ రెండవ రోజు. ఇవాళ సర్వతోభద్ర హవనము, చండీ హవనము, ఆవాసాల హవనాలు మరియు ధాన్యాదివాసము, శయ్యాదివాసం జరపబడును. కనుక భక్తులు చండీ హవనం లోపల అధిక సంఖ్యలో పాల్గొనేసేసి చాలా సంతోషంగా ఉన్నారు. మరియు అమ్మవారి కృపాకటాక్షాలతోటి అందరూ బాగుండాలని చెప్పి లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి ఎవరైతే వేదకారులు, ఋషులు, మునులు చెప్పినారో ఆ లోకా సమస్త సుఖినో భవంతు అమ్మవారి ఆశీస్సులతోటి మనం అందరము కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునాడు సృష్టి స్థితి లయకారకురాలైనటువంటి అమ్మ ఆదిపరాశక్తి అమ్మవారి సమక్షం లోపల ఇవాళ మేము కూడా కొంతమంది మహిళా మనులకు ఇక్కడ సత్కరించబోతున్నాము. మరియు రేపు 11:11 ప్రతిష్టా కార్యక్రమం, యంత్ర ప్రతిష్టా కార్యక్రమం జరపబడును. కావున భక్తులందరూ విచ్చేసి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని
కల్వకుంట గ్రామస్తులు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించగలరని చెప్పేసి గ్రామస్తుల తరపున కోరుకుంటున్నాను. బోలో భవానీ మాతాకి. ఇచ్చిన ప్రోగ్రాంలు మన కల్వకుంట గ్రామంలో చాలా ఘనంగా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో, అందరి ఆశీర్వాదాలతో అన్నం ఏదైతే సహాయంతో కార్యక్రమానికి ఎంతోమంది దాతలు, కల్వకుంటకు సంబంధించి కానీ సంగారెడ్డికి సంబంధించిన దాతలు కూడా ఎంతోమంది ఇచ్చిన ఈ యొక్క సాయంతో అందరం ఊరు వాళ్ళందరం కలిసిమెలిసి ఈ ఒక మంచి బృహత్తమైన కార్యక్రమము. నిన్న హోమాలు, ఇవాళ చండీ యాగము. ముఖ్యమైన విషయం ఇంకోటి చెప్పాలనుకుంటే, ఈ భూమి ఎవరైతే ఇచ్చిరో మన రఘునాథరావు అని మా మామనే, ఆయన కూడా ఇందులో చాలా ముఖ్య పాత్ర పోషించింది ఈ భూమి విషయంలో. కావున దయచేసి ఈ దుర్గామాత తల్లి మన ఊరు అందరూ చల్లగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని ఈ గ్రామం పెద్దలందరూ కూడా ఆ తల్లిని కోరుకుంటూ, ఇంకా మునుముందు ఈ యొక్క తల్లి అనుగ్రహం అందరిపైన ఉండాలని, గ్రామ ప్రజల మీద, సంగారెడ్డి ప్రజల, రాష్ట్ర ప్రజల మీద అందరి పైన ఉండాలని కోరుకుంటూ, దుర్గా మాతాకి దుర్గా మాతాకి అందరూ మంచిగా ఉండదు, చల్లగా అమ్మవారు చూస్తుంది. ఏదో మేము దగ్గరికి వచ్చినాం, మీరు దాకా చూసినాం, అయినా మీరు అందరి అమ్మవారు మంచిగా చూస్తుంది, పర్వాలేదు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కల్వకుంట యందు హోమము, చండీ హోమము, గణపతి హోమం, అలాగే చండీ హోమం ఇప్పటి వరకు జరిగింది. రేపు ఆదివారం 11 గంటల 11 నిమిషాలకు దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కలదు. కావున ధ్వజస్తంభము మరియు కావున అందరూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క అమ్మవారి పూజలో పాల్గొని విజయోత్సవం చేయగలరని మా యొక్క మనవి. రేపు